నిన్న కడప పర్యటనలో వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలు మాట్లాడుతూ రకరకాల పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ విమర్శలు చాలా చేశారు. అయితే ఇక్కడ ఆస్తుల పంచాయతీ మళ్ళొకసారి బయటపడింది. ఇప్పుడు మనం ఏదో ఆస్తుల పంచాయతీని డిస్కస్ చేసి డిబేట్ చేసి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పెద్ద మనుషుల పంచాయతీ చేసి డబ్బులు ఇప్పించే ప్రయత్నం నేను కానీ ఇప్పుడు ఈ చర్చ కానీ చేసే ప్రయత్నం మాది కాదు. కాకపోతే ఎన్టీ రామారావు ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన వాటా, సమాన హక్కు కల్పించిన గొప్పవాడు ఎన్టీ రామారావు. అది అలా వస్తోంది. రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి కూతురికి సమానంగా ఆస్తులు పెంచారు, చనిపోయారు కానీ ఆస్తులు పెంచారు. ఇప్పుడు నిన్న ఆమె అంటది సాక్షిలో సగం నాదే, అలాంటి సాక్షిలో నాకు వ్యతిరేకంగా రాస్తున్నారు అంటది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ, ఆ ఆస్తుల్లో షర్మిలారెడ్డి గారికి రావాల్సిన వాటా ఎంత? రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు ఆయన సంపాదించిన ప్రతి పైసాలో 50% షేర్ ఆమెకుంటుంది. ఎంత? ప్రజెంట్ వాటా ఎంత? లేదా ప్రజెంట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత? ఎన్ని లక్షల కోట్లు? లేకపోతే ఇవన్నీ ఉత్తుత్తువేనా? ఈ జనాలు మాట్లాడే లక్షల కోట్లు ఇదంతా ఉత్తుత్తుదేనా? పాపం ఆయన ఏదో ఏ పూట కాపూట ఇల్లు గడిస్తే చాలన్నట్టుందా ఆయన సంసారం? లేకపోతే నిజంగానే జనాలు చెప్తున్నట్టుగా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరెవరు ఈయన పెట్టుబడిదారులు, ఎవరెవరు ఈయనకి ఆస్తులు సమకూర్చారు, ఎవరెవరు ఈయన పేరు చెప్పుకుని సంపాదించుకున్నారు, ఎవరెవరు ఈయన సంస్థల్లో డబ్బులు పెట్టారు, ఆ పెట్టిన వాళ్ళు భయపెడితే డబ్బులు పెట్టారా, ప్రేమతో పెట్టారా, లాభాలు వస్తాయని పెట్టారా, లాభాలు వచ్చాయా, రాలేదా, ఎంతమంది అడ్డంగా బుక్ అయిపోయారు, ఎంతమంది బయటికి రాలేక వదులుకోలేక చస్తున్నారు, రోజు రోజుకి చస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి స్టోరీలు. కదిలిస్తే చాలా స్టోరీలు ఉన్నాయి దీంట్లో. సో మొత్తంగా ఈ ఆస్తులకు సంబంధించి జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కానీ, ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ఎంత, అందులో షర్మిలకు రావాల్సిన వాటా ఎంత అనే కీలక ప్రశ్నలు. అయితే తోబుట్టుకి ఆస్తి ఇవ్వడానికి కూడా ఎందుకు అంతగా ఇదైపోయాడు? ఎవరైనా అంటే సాధారణంగా మరీ ఏదో ఇక అది అంటే అదొక టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడుకోలే. కానీ మామూలుగా మన హైందవ సాంప్రదాయం కాదు, ఏ మనిషిగా పుట్టిన ప్రతివాడు ఎవరైనా ఏంటంటే తోబుట్టు చెల్లో అక్క ఎవరున్నా వాళ్ళకి తన సంపాదన లేకపోతే ఆస్తుల్లో రాసిచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి అని కోరుకుంటారు. బావల్ని బామరుదులు బతకగోరాలనే సామెత ఊరికే రాలేదు. చెల్లి మొగుడు అక్క మొగుడైనా బావ అంటారు, బామరుదులు బతకగోరాలనే సామెత ఎప్పుడో పుట్టింది, మన తాతల నాడు పుట్టిన సామెత అది. అందువల్ల ఆ చెల్లెలకి రాసిస్తారు. అసలు అంటే సినిమాల్లో కాదు, నిజ జీవితాల్లో కూడా తమకు ఏమీ లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం రాసిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తోబుట్టుకి ఆస్తి ఇవ్వడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం తిరిగాడు? అది ఆయన సొంత నిర్ణయమా, లేకపోతే షర్మిల గారు ఆరోపిస్తున్నట్టుగా ఇంట్లో పంచాయతీయా? భారతీరెడ్డి గారు ఒత్తిడి వల్ల ఈయన షర్మిలకి ఆస్తి ఇవ్వకుండా దూరం పెట్టేశాడా? ఈ జంక్షన్లో తల్లి రోల్ ఏంటి? ఆ మధ్య మనం చూసాం, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్య పంచాయతీ వస్తే కోకిలాబెన్ పంచాయతీ చేసి ఏదో సంథింగ్ ఏదో చేసే ప్రయత్నం చేసింది. కాదు, ఇద్దరు మగపిల్లలు కాబట్టి ఏదో బతికేశారు, వాళ్ళు కింద మీద పడుతున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆడపిల్లకంటూ కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఇవి ఉంటాయి. అవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గాలి వదిలేశారు అనేది తర్వాత ఒక్కొక్కసారి కళ్ళు బయర్లు కమ్ముతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు విలువ చూస్తే చాలామంది బిజినెస్ మ్యాన్లు ఫోర్బ్స్ మ్యాగజైన్లో లేకపోతే వరల్డ్ ప్రపంచ కుబేరుడని, ఆసియా కుబేరుడని, దేశ కుబేరుడని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సీక్రెట్గా దాచుకున్న వాళ్ళ పేర్లు బయటికి రావు. అసలు తీయడం అంటూ జరిగితే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళే ఫస్ట్, సెకండ్, థర్డ్, 1 to 10 వీళ్ళే ఉంటారు. తర్వాత ముఖేష్లు అని లేకపోతే అదానీలు వీళ్ళు తర్వాత వస్తారేమో అనిపిస్తుంది అట్లా.
సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. అక్కడ ఉన్న తెలుగుదేశం టాలెస్ట్ పర్సనాలిటీ నా తమ్ముడు వెంకటరమణారెడ్డికి మేము బ్రదర్. తెలుగుదేశంలో టాలెస్ట్ ఫిగర్ మావాడు. సార్, ఇప్పుడు తోబుట్టుల్ని ట్రీట్ చేసే విధానం అంటే ఆడబిడ్డల్ని, చెల్లి అయినా అక్క అయినా, వాళ్ళని ట్రీట్ చేసే విధానం మనం చాలామందిని చూసాం మన ఇళ్లలో, లేకపోతే తెలుగు లోగిళ్ళలో, అసలు ఎక్కడైనా అదే ఉంటుంది కదా. కానీ ఇక్కడ డిఫరెంట్గా నడుస్తోంది. ఆమె నిన్న బయటపడి మాట్లాడింది. సో దీని మీద మీ అబ్జర్వేషన్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీరు మా పార్టీ అధ్యక్షుడిని రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు లాగా, అవునండి, అదే బంగారు గాజుల సినిమాలో నాసిరావు లాగా ఊహించేసుకుంటే కష్టం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రియల్ లైఫ్ ఇక్కడ అసలు సాక్షిలో పాపం షర్మిల తనకి అలా నాన్నగారు ఎప్పుడో చెప్పిన దాని ప్రకారం ఒక ₹10 వాటా ఉందని తను భావిస్తుంది. కానీ ఆ పట్టిక నేను లాస్ట్ టైం ఇదంతా అసలు ఎలాగ సాక్షిలో నాకు అసలు వాటా లేదు మొర్రో, అసలు నాకు ఛానల్ లేదు కుర్రో, పేపర్ లేదు మొర్రో అని చెప్పి మా అధ్యక్షులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్కి నాకు సంబంధం లేనట్టుగా చెప్తారు. నేను రేపు ఫిబ్రవరి 12న రాబోయే పిటిషన్లో వన్ ఆఫ్ ది అంశం ఇదొకటి. అందులో అసలు ఎలాగ సాక్షిలో ఆయన వాటాదారుడు అయ్యాడు అన్నది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఒక కెలావిన్ అనే ఒక కంపెనీలో భారతిరెడ్డి గారు, వారి కుమార్తెలు ఇద్దరు, అలాగే మన గంగిరెడ్డి వాళ్ళ అంటే భారతి బ్రదరు, అతను కూడా ఏదో చిన్న వాటా. వీళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ 100%తో కెలావిన్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ పెట్టి, ఆ కెలావిన్ టెక్నాలజీస్ సందూర్ పవర్ అనే కంపెనీలో వాళ్ళు ఒక 70%, ఒక 32% జగన్మోహన్ రెడ్డి కలిపి 100% ఓనర్షిప్. భారతి ఆ కెలావిన్ టెక్నాలజీస్ ఏమో 100% ఫ్యామిలీ ఓన్డ్. మళ్ళీ భారతి సెపరేట్గా ఆ కెలావిన్ టెక్నాలజీస్ జగన్మోహన్ రెడ్డి 33% పెట్టుకుని సందూర్ పవర్ అని ఒక కంపెనీ పెట్టారు. సందూర్ పవర్ 80% క్యార్నల్ ఏషియా అనే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టింది. అవును, అంటే ఫ్యామిలీ ఓన్డ్ 80% క్యార్నల్ ఏషియాలో ఉంది. ఆ క్యార్నల్ ఏషియా మన జగతి పబ్లికేషన్లో 70% పెట్టుబడి పెట్టింది. అంటే ఇండైరెక్ట్గా 70% జగతి పబ్లికేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుమార్తెలు, వారి శ్రీమతి కలిపి 70% సాక్షిలో ఉంటే, అంటే అక్కడ షర్మిల లేదు, ఆ షర్మిల పేరే లేదు. మిగిలిన 30% ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎవరో మన అప్పుడు అరెస్ట్ అయ్యాడైనా ప్రసాద్, మ్యాట్రిక్స్ ప్రసాద్ కానివ్వండి, ఇంకా ఇంకొద్దిమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో పార్టీ కూడా ఫిరాయించాడు. అంటే వెంకటకృష్ణ పేరుతో ఎవరైనా ఉన్నారా? పి వెంకటకృష్ణ ఈ పేరు. సో అదేంటంటే వాళ్ళు ఒక 30% మటుకు ₹350 అమ్మారు. ఈ క్యారమెల్ ఏషియా వాళ్ళు మటుకు ₹10 పెట్టుకున్నారు. క్యారమెల్ ఏషియా వాళ్ళు 70% ₹10 పెట్టారు. ఈ 30% వాళ్ళు మటుకు ₹350 ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు, అంటే క్విట్ ప్రోకో, అదే కదా లక్ష్మీనారాయణ గారు పెట్టిన కేసు, ఈ క్విట్ ప్రోకో కేసులన్నీ అది. సో వీళ్ళంతా పోగు చేసి పెట్టింది ఫ్యూ లాక్సే. సో ఈ క్విట్ ప్రోకో కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాయి. అదంతా జగన్మోహన్ రెడ్డి గారిదే అని జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఎందుకంటే కేసుల్లో
ఆయన పేరే ఉంది కాబట్టి ఆ కంపెనీ అంతా పూర్తిగా అతనిదే అని అతని భావన. కాబట్టి చిల్లి గవ్వ కూడా లేదని బహుశా జగన్మోహన్ రెడ్డి గారి భావన అనుకుంటా. కానీ పాపం ఈవిడ ఇప్పుడంటే రాజకీయాల్లో మరి రాటు తెల్లింది, కానీ అన్నకి పాపం సహాయం చేసింది. ఒకప్పుడు అంటే ఈ షేర్ హోల్డింగ్స్ పెట్టినప్పుడు ఏదో పప్పా చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పప్పా ఉంటారు కాబట్టి ఆ 50% ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి పాపం తను భావించి ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయిన తర్వాత చివరికి సాక్షిలో అయితే మరి ఇక్కడ ఉన్న నేను కోర్టులో ఫైల్ చేసిన లెక్క కానీ పొద్దున్న తమ్ముడు వెంకటరమణారెడ్డి తను కూడా రీసెర్చ్ చేసి షీట్ పెట్టాడు. అందులో దాని ప్రకారంగానే షర్మిలకు చెల్లికి చిల్లి గవ్వ వాటా కూడా సాక్షి పేపర్లో లేదు, ఉన్నదని ఆవిడ భావిస్తుంది అంతే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే సందూర్ క్యారమెల్ ఏషియా ఛానల్లో అయితే 80% పెట్టుబడి పెట్టారు ఇందిరా టెలివిజన్లో. సో ఆ టెలివిజన్ పూర్తిగా ఆయనదే. నాకు టీవీలు లేవు, నాకు ఛానళ్ళు లేవు అని చెప్పేదంతా కహానీ కిస్మత్కి. సో ఆయనకి టీవీ ఉంది, ఆయనకి ఛానలు ఉంది, పేపరు ఉంది. ఆ పేపర్కి ఆదాయం ఒకప్పుడు మరి 1950 50 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి 2 years బ్యాక్ 95 కోట్ల లాభం చూపెట్టారు. ఆ కంపెనీ నెట్వర్త్ సుమారు 4,500 ఎంత చిల్లర, కరెక్ట్గా మా తమ్ముడు చెప్తాడు, సుమారు 4,500 చిల్లర కోట్లకి ఆ సాక్షి పేపరు వాల్యుయేషన్ కూడా మరి ఈరోజు ఉంది. సో మరి ఆయన కేసులు ఆయన పడ్డాడు. అప్పుడు కూడా మరి వాళ్ళందరితోటి మాట్లాడింది ఇతను ఏటు మేమే, కష్టం మాది, జైలు మాది, అన్నీ మాయి. కాబట్టి మరి రైట్ ఆవిడ అనుకున్నట్టు ఆవిడకి ఇవ్వట్లేదేమో. మన పాయింట్ ఏంటంటే ఇది ఛానల్ పేపర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అబద్ధము అనేది మనం కనుక్కొని చేసుకోవచ్చు. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. మనం ఏమంటే చెల్లికి ఏమోడండి. అవును. ఈ డిబేట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా తీసుకోవడానికి ఆమె సాక్షి మీడియాలో నాది సగం వాటా అంటుందంటే, మా నాన్న నాకు సగం రాశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సగం ఈవిడికి సగం అనే కదా అర్థం. అంటే సగం జగన్మోహన్ రెడ్డి గారిదే కదా, అంటే సగం పేపర్ సగం టీవీ జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. ఇప్పుడు మా అన్నకి పేపర్ టీవీ ఉందని షర్మిల గారు ఎండార్స్ చేస్తున్నారు. అవును, రైట్. రాజుగారు ఉందని అనుకుంటున్నారు కానీ అది పూర్తిగా ఆయనకే ఉంది. పూర్తిగా ఆయనకే ఉంది. ఈవిడి షేర్లని ఎప్పుడో 0 చేసేసి ఉంటారులే. రైట్. రమణారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్ మీకు అన్నకి. రమణారెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు మొత్తం వాల్యూమ్ ఎంత అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్దాం. ఇప్పుడు షర్మిల గారు చెప్తున్నట్టుగా నాది సగం నాదే అని, నాట్ ఓన్లీ సాక్షి, రాజశేఖర రెడ్డి సంపాదించిన ప్రతి పైసాలో ఆవిడ సగం ఉన్నట్టే కదా ఇప్పుడు ఆ లెక్క ప్రకారం. కానీ అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు రాజుగారు చెప్తున్న ప్రకారం అక్కడ ఏమీ లేదు. అక్కడంతా మరి ఏమైందో తెలియదు. అంటే ఓకే, ఇప్పుడు సాక్షిలో పెట్టుబడి చూస్తే ఆమెది 50,000 కదా. 50,000 జగన్మోహన్ రెడ్డిది, 50,000 షర్మిలాది. అంటే ఆ సాక్షి జగతి పబ్లికేషన్స్ పేడప్ క్యాపిటల్ వచ్చి ₹1,00,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది. ఆ ₹1,00,000 కూడా 3 వ్యక్తులు, విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి. సో టోటల్ 1 lakh. ఇప్పుడు మీరు ఏ కంపెనీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చూసినా అన్ని ₹1,00,000. సాండూర్ పవర్ ₹1,00,000తో స్టార్ట్ చేశారు. ఈరోజు 5,000 కోట్లు, 6,000 కోట్లు. భారతీ సిమెంట్స్ ₹1,00,000తో స్టార్ట్ చేశారు. ఈరోజు 6,000 crores. ఇక్కడ జగన్ సార్ లక్కీ 1 lakh లక్కీ నంబర్ సార్. అతను ₹1,00,000 పెట్టిన ప్రతి కంపెనీ సక్సెస్ అయిపోయింది సార్ బ్రహ్మాండంగా. 1 lakh పేడప్ క్యాపిటల్ కంపెనీస్ అన్ని సూపర్ సక్సెస్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అనేది తీయాలంటే మనకి
ఫారెన్సిక్ ఆడిట్ చేసి అమెరికా నుంచి నుంచి వాళ్ళందరినీ మేధావులందరినీ తీసుకొని వచ్చి వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటే జగతి పబ్లికేషన్స్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు 4th కంపెనీ అంటే 4 కంపెనీలు దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అట్ట వెబ్ ఆఫ్ కంపెనీస్ అనమాట ఒక 20-25 కంపెనీస్ కొన్ని మంత్రి మాల్లో ఉండే ఆ మంత్రి మాల్ కూడా జగన్మోహన్ రెడ్డిదే ఆయన కొనేశాడు దాన్ని బెంగళూరులో ఉండే మంత్రి మాల్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి ఈ సగం ఆఫీసెస్ ఆ మంత్రి మాల్లో ఉంటాయి అవునా ఆ మంత్రి మాల్ కూడా ఐ థింక్ అన్నగారు దాని మీద కూడా ఆయన ఛార్జ్ షీట్లో ఉంది దాంట్లో అన్నకు గుర్తుందో లేదో కానీ సో మంత్రి మాల్లో సగం కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో సగం కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు లెటస్ టేక్ సాక్షి యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈరోజు సాక్షి నెట్వర్త్ 4,475 4,475 కోట్ల రూపాయలు ఈరోజు జగతి పబ్లికేషన్స్ వాల్యూ దెన్ గో బ్యాక్ సాండూర్ పవర్ వాల్యుయేషన్ ఒక 10,000 కోట్లు ఉంటుంది ఇవన్నీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ కాబట్టి మీరు ఏ కంపెనీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చూసినా స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఉండదు అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీసే ఉంటాయి ఆయన ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో వచ్చిన అడ్వాంటేజ్ వచ్చి క్లోజ్లీ హెల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే అన్నీ మనం బయట పెట్టాలి ఏది ఒక డైరెక్టర్ని మార్చినా ఒక షేర్ హోల్డింగ్ కొన్నా ఒక షేర్స్ కొన్నా షేర్స్ అమ్మినా అన్ని నీ స్టాక్ ఎక్స్చేంజ్కి కంపల్సరీగా పెట్టాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కంపెనీస్లో ఏది కూడా లిమిటెడ్ కంపెనీస్ ఉండవు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉండదు అన్ని మోస్ట్ ఆఫ్ హిస్ కంపెనీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్స్ కూడా లిమిటెడ్ అయినప్పుడుకి దాన్ని లిమిటెడ్ నుంచి మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చిన దాఖలాలు ఉన్నాయి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెట్వర్త్ అంటే అరౌండ్ 1 lakh crores మినిమం కన్సర్వేటివ్లీ స్పీకింగ్ ఒక 1 lakh crores పైన జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మినిమం వాల్యుయేషన్ ఉంటాయి షేర్స్ అయితే ఏమి ల్యాండ్స్ అయితే ఏమి ఎగ్జాంపుల్ మంత్రి మాల్ ఈరోజు నాకు తెలిసి ఆ మంత్రి మాల్ ఒక 250 crores ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉండే రేట్లు బెంగళూరులో మన ప్యాలెస్ బెంగళూరులో ఏది కట్టాడో ఆ చుట్టూ ల్యాండ్స్ కూడా వాళ్లే కొనుండారు ఈరోజు ఆడ 20 కోట్లు 30 కోట్ల ఎకరా ఉందని మొన్న ఎవరో చెప్తా ఉన్నారు ప్లస్ ఆర్ మైనస్ ఇవన్నీ చూస్తే అసలు అసలు అతను మీరు అన్నట్టు ముఖేష్ అంబానీ అదానీస్తో పోటీ పడాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ మనలాంటి వాళ్ళతో కాదు మనం ఎక్కడో ఉండవు ఆయన ఎక్కడో ఉన్నాడు సో ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా షర్మిల పేరు ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావటంలా ఇప్పుడు ఇన్ని కంపెనీస్ రాజుగారు మేమిద్దరం స్టడీ చేస్తున్నాం అన్నా నేను ఎక్కడ కూడా షర్మిల పేరు ఎక్కడ లేదు ఆఖరాకి వైఎస్ఆర్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ పెట్టి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ దాంట్లో డైవర్ట్ చేసి బయటకు తీసేదానికి దాంట్లో కూడా షర్మిల పేరు లేదు సో నో వేర్ సిస్టర్స్ నేమ్ ఇస్ నాట్ దేర్ మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ₹1,00,000 కదా పెట్టింది నీకు నీకు 50,000 కదరా నీ పెట్టుబడి షర్మిల పెట్టుబడి 50,000 సగం తీసుకోండిరా అని ఉండొచ్చు అంటాడు కూడా ఎవరైనా అంటారు కొడుకు కూతురు ఉన్నప్పుడు ఇటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏదో కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మి కంపెనీలు పెట్టలా ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన కంపెనీస్ ఊళ్ళో వాళ్ళ డబ్బులతో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇతనిది వైఎస్ ఫ్యామిలీది ఈ కంపెనీస్లో రూపాయి పెట్టుబడి లేదు ఆ ₹1,00,000 తప్పితే ఆ ₹1,00,000 కూడా వీళ్ళు పెట్టలేదు అది కూడా వేరే వాళ్ళు పెట్టున్నారు ఆ ₹1,00,000 కూడా సో వీళ్ళు సొంత డబ్బులు లేవు అటువంటిప్పుడు న్యాయంగా అన్నా చెల్లెళ్ళు సరి సమానం పంచుకోవాలి కానీ ఏ తండ్రైనా అనుకుంటాడు తప్పే ఉంది సార్ ఎందుకంటే నన్ను అడిగితే నన్ను ఫ్రాంక్గా చెప్తారు అదంతా పాపిష్టి డబ్బు అని ఎందుకంటే జనాల్ని కత్తిపెట్టి బెదిరించి వాళ్ళ చేత ఆ ₹10 షేర్ని ₹370కి కొనిపించి ₹280 కొనిపించి వీళ్ళేమో ₹10 పెట్టి ఈ పచ్చి అది దాన్ని డే లైట్ రాబరీ అంటామా హైవే రాబరీ అంటామా నాకు తెలియదు కానీ ఇది పచ్చి మోసం ఇది పచ్చి దగ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఈ విధంగా ఇంత అంటే ఇంకొకటి కూడా చూడాలా వెంకటకృష్ణ గారు సిగ్గు లేకుండా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు రే ఎవరన్నా రేపు ఏలెత్తి చూపిస్తారు ఇది తప్పని అస్సలు
సిగ్గే లేదా ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఏంది ఎల్లో మీడియా, ఎందుకు వాస్తవాలు మాట్లాడతారు, ఈయన మాత్రం వైఎస్ మీడియా అని ఈయన చెప్పుకోడు. సో అదే ఈరోజు నా ప్రెస్ మీట్ కూడా ఆ ఫోకస్ అంతా దాని మీదే పెట్టాను. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు సాక్షి జగతి పబ్లికేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన నెట్ ప్రాఫిట్ వచ్చేసి 0.10%, ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి 0.10%, అది 19.49%కి వెళ్ళింది 2 yearsలో. 2 సంవత్సరాల్లో 0.10% నుంచి 19.49%కి వెళ్ళింది. ఎట్లా పోతుంది సార్? అదేమన్నా రాకెట్టా పైన పోయేదానికి? ఇంకొక తమాషా చూడండి, 2020లో అతను టోటల్ 456 crores టర్న్ ఓవర్ చేస్తే 21కి టర్న్ ఓవర్ తగ్గిపోయింది సార్. 358 crores టర్న్ ఓవర్. ప్రాఫిట్ ఎంత పెరిగిందో తెలుసా? 15 కోట్ల నుంచి 75 కోట్లు. అదేంటే ఒక సైడ్ రెవెన్యూ అంటే టోటల్ ఇన్కమ్ తగ్గిపోయింది, ప్రాఫిట్ మాత్రం 50 కోట్లు పెరిగింది. ఎట్ట పెరుగుద్దండి? ఏ లా ఆఫ్ ఎకనామిక్స్ ఇది? ఇది ఏదో రీసెర్చ్ ఎకనామిక్స్ అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ఒకటి స్పెషల్గా తయారు చేసి రీసెర్చ్ చేసి దీని మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి మోర్ దెన్ ఏ డాక్టరేట్ ఇచ్చి ఇలాంటి అంటే ఈ ఫార్ములా ఇస్తే ప్రపంచం మొత్తం అపర కుబేర్లు అయిపోతారు ఈ కొత్తగా యూత్ అంతా కూడా. కాకపోతే మరి అది ఎంతమంది బకరాలు అవుతారు అది వేరే విషయం. మళ్ళీ రైట్. రమణారెడ్డి గారు ఒక్క మాట, అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డివిజన్ ఆఫ్ అసెట్స్ ఆయన సంపాదించింది, ఆయన ఎలా దాన్ని మనం అంటాం కదా పంచిపెట్టారు, పిల్లలకు పంచారు అంటాం కదా, అది కానీ అసలు ఆయన ఉన్నప్పుడు ఎంత సంపాదించారు, ఎక్కడెక్కడ అసెట్స్ పెట్టారు అనేది ఒక పాయింట్ అయితే, సొంత తోబుట్టుకే ₹1 ఇవ్వకుండా బయటికి పంపిన ఒక నాయకుడుగా చెప్పబడుతున్న ఒక పెద్ద మనిషి ఊళ్ళో వాళ్ళందరినీ, రాష్ట్రంలో వాళ్ళందరినీ అక్కచెల్లెమ్మలు అని చెప్తూ ఎలా వాళ్ళకి ఏమిస్తారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సొంత చెల్లెలు తండ్రి సంపాదనలో వాటా ఇవ్వడానికే దాన్ని మనసు రాని వ్యక్తి ఇక ప్రజలకి అక్కచెల్లెమ్మలని పిలుస్తూ వాళ్ళకి ఏదో దోషపెడతాను. జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆస్తులకు సంబంధించి డబ్బు మీద ఆయనకున్న ప్రేమ, లేకపోతే ఇంకా సంపాదించాలనే ఒక ఆకలి, వాటిలోకి వెళ్లే ముందు రాజశేఖర్ రెడ్డి గారి అసెట్స్ డివిజన్ ఎలా జరిగింది, ఆయన ఎంతతో పెట్టారు, ఆ పిల్లలకి ఏమి రాసిచ్చారు, ఈ గొడవ ఏంటి అనే దాని మీద ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు గారు వర్షన్ కూడా అనాలిసిస్ కూడా కొద్దిగా తీసుకుందాం. కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేశ్వర గారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీద మీ అబ్జర్వేషన్ ఏముండింది? ఇప్పుడు క్లియర్ గానండి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు క్రిస్టియనా హిందూనా? ఫస్ట్ పాయింట్, క్రిస్టియనా? క్రిస్టియన్ కింద క్లెయిమ్ చేస్తున్నారు కదా. అవును, మొదటి నుంచి కూడా. అవును. మరి క్రిస్టియన్ అన్న తర్వాత క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ కూడా ఉంది క్రిస్టియన్ లా ప్రకారం. అవును, అది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారమే గవర్న్ అవుతుంది. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీయా? నాకు తెలిసింది అదే కాదు. అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లో అన్డివైడెడ్ ఫ్యామిలీ, డివైడెడ్ ఫ్యామిలీ, ఓన్డ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, రకరకాలుగా డివిజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు చాలా వెరీ సింపుల్ గా చెప్తాను. సక్సెషన్ యాక్ట్ కింద ఏంటంటే, ఒక్క క్రిస్టియన్ విల్లు లేకుండా చనిపోతే, క్లియర్ గా ఇక్కడ కేర్ఫుల్ గా వినండి వెంకటేశ్వర గారు, ఒక క్రిస్టియన్ విల్లు లేకుండా చనిపోతే దాన్ని ఇంటెస్టేట్ డెత్ అంటారు. అంటే విల్లు లేకుండా చనిపోవటం అని. వన్స్ ఇంటెస్టేట్ డెత్ అయితే గనక కూతురికి కొడుక్కి సమాన హక్కులు ఉంటాయి, ఆస్తుల పైన సమాన హక్కులు ఉంటాయి. కూతురికి పెళ్లి అయిపోయినా సరే కూడా అప్పటికి సమాన హక్కులు ఉంటాయి. కాబట్టి షర్మిల గారు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆవిడ నేను అనుకున్నది కూడా ఏంటంటే గనక, నా తండ్రి ఆస్తి మొత్తం, నా తండ్రి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్స్ లోనైనా నాకు సగానికి సగం వాటా ఉంది అని క్లియర్ గా.
లీగల్లీ షీఈస్ అనే వెరీ వెరీ సౌండ్ పుట్టింగ్. ఎందుకంటే ఈ సక్సెషన్ యాక్ట్ ఏదైతే కనుక గవర్న్ చేస్తుందో క్రిస్టియన్ లాలో డెఫినెట్లీ ఈ పాయింట్ ఉంది కాబట్టి ఆవిడ క్లెయిమ్ చేస్తాను. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఏదైతే కనుక వెంకటరమణారెడ్డి గారు క్లారిటీతో స్టార్టింగ్ లో చెప్పారో, కంపెనీ ఫస్ట్ ఫ్లోట్ చేసినప్పుడు మినిమం షేర్ క్యాపిటల్ తోటి ఏదైతే ఫ్లోట్ చేశారో ఆ షేర్ క్యాపిటల్ కి ఇన్వెస్ట్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా, లేకపోతే మిగతా వారికి ఇచ్చారా, బ్యాక్ టు బ్యాక్ ఆ వాటాన్ అన్నమాట నాదే అని చెప్పేసి ఏమన్నా కాగితాలు రాయించుకున్నారా, ఏదైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి వివరాల్లోకి వెళ్తే క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఆయన చనిపోయే రోజుకి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ లో కొడుకుకి ఏమన్నా అప్పిచ్చారా బిజినెస్ కి, లేకపోతే కూతురికి ఏమన్నా అప్పిచ్చారా, అల్లుడికి ఏమన్నా అప్పిచ్చారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టారా అనేది చూస్తే సింపుల్ క్లారిటీ వస్తుంది. షర్మిల గారు క్లియర్ గా ఆవిడ మైండ్ లో క్లారిటీ పెట్టుకుని నాకు వాటా 50% ఉంది అని అన్నారంటే గనక ఈవెన్ జగతి పబ్లికేషన్స్ కావచ్చు మిగతా జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మినిమం బేసిక్ క్యాపిటల్ రాజశేఖర్ రెడ్డి గారే ఇచ్చారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి నాకు కూతురుగా సమాన హక్కు ఉందని ఆవిడ క్లెయిమ్ చేస్తాంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, క్రిస్టియన్ ఫ్యామిలీనే కాదు, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు, రెడ్డి ఫ్యామిలీ, నేను హిందూనే ఆ టైం కని అంటారే అనుకుందాం. అట్లా కూడా అంటే ఎన్టీ రామారావు గారు ఆడవారికి సమానం ఇచ్చారు, అది కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి తండ్రి ప్రాపర్టీస్ ఏమున్నాయో ఆ విధంగా వస్తాయి. కాబట్టి ఇందులో అసలు ఏమాత్రం షర్మిల గారు అడిగిన దాంట్లో తప్పు లేదని నేను అంటాను. ఇప్పుడు డిఫెన్స్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిఫెండ్ చేసుకోవాలి. లేదు నా తండ్రి విల్లు రాశాడు నాకేనా కాదా, నా తండ్రి విల్లు రాయలేదు రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఒక్క మాట అనమనండి ఆయన నోట్ తోటి. ఈ 2 రోజుల్లో ఎందుకు నోటి నుంచి మాట రావట్లేదు? ఆరు గత సెవరల్ మంత్స్ నుంచి ఆస్తుల పంపకాల పైన గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి మీడియా అంతా కూడా కోడైకి వస్తా ఉంటే ఎందుకు ఆయన మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా విల్లు లేదు, విల్లు ఉంటే ఈ పార్టీకి చూపించేవారు, విల్లు లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు దాని ద్వారా తద్వారా లాభం పొందిన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ ఉందో అన్నిట్లో షర్మిల గారికి 50%. ఆయన కూడా ఊహించున్నాడు కదా అలా జరుగుతుందని, అందుకే విల్లు ఇంకా అదే కదా ఆయన చనిపోయింది. అవును, ఆయన యాక్సిడెంటల్లీ చనిపోయారండి, లేకపోతే ఆయన విల్లు రాసేవారేమో. అవును, బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజానికి ఏ ఫ్యామిలీలోనైనా అంటే మనకి అది హిందువా క్రిస్టియనా పక్కన పెడితే ఇండియన్ దీంట్లో తండ్రి అట్లా అకాల మరణం ఇది చేస్తే అన్న అన్ని తానే చూసుకుంటాడు, తల్లిని చెల్లిని అన్ని ఆస్తులు కానీ ఏదైనా ముందు వాళ్ళ తర్వాత తాను చెప్పేసి కనెక్ట్ అవ్వమన్నానండి లీగల్ పొజిషన్ చెప్పి. అంతేగాని అండ్ ఇంకొక పాయింట్ వెంకటరమణారెడ్డి గారు చెప్పిన దాంట్లో జగతి వెరీ ప్రాఫిటబుల్ కంపెనీ ఇప్పుడు ఎట్లయిందో చెప్తాను నేను. 2019 వరకు కంప్లీట్ నష్టాలు చూపించిన కంపెనీ 2019 తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత న్యూస్ పేపర్లు అమ్ముడు కాకపోయినా కూడా లాభాల బాటలోకి వెళ్ళి ఎక్కువ లాభాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆపరేషనల్ కాస్ట్లు శాలరీలు అన్ని తగ్గిపోయినాయి. మరి కంపెనీ పెరుగుతీగానే తగ్గవు. ఎట్లా తగ్గినాయి? ట్యాక్స్ ఎంప్లాయీలను అందరినీ ప్రభుత్వంలో పెట్టి ప్రభుత్వం పెట్టి జీతాలు ఇప్పిస్తున్నారు. ఆయన ఇస్తున్నారు. అండ్ పేపర్లు ఎవరితో కొనిపిస్తున్నారు? ప్రభుత్వం తోటి వాలంటీర్ల దగ్గర నుంచి అందరితో కొనిపిస్తున్నారు. అవి కూడా పబ్లిక్. దాంతో ఏమైంది, మీకు టాప్ లైన్ పెరగదు కానీ బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఇప్పుడు 175 కోట్లు 200 కోట్లకి ప్రాఫిట్ గెలిపోయింది జగతి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇవాళ దానికి ఉన్న ఈక్విటీకి వాళ్ళు చూపిస్తున్న ప్రాఫిట్ కి ఇట్ ఈస్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ పేపర్ ఇన్ ద కంట్రీ. విత్ లీస్ట్ శాలరీ ఎక్స్పెండిచర్, అంత లోయెస్ట్ శాలరీ ఎక్స్పెండిచర్ ఎక్కడో చిన్న ఛత్తీస్గఢ్ లోనో పాండిచేరిలో పెట్టుకున్న పేపర్ కూడా ఖర్చులు ఉండవు. పర్సెషన్ బట్టి చూస్తే ఆ ఖర్చులతో పోల్చుకోవచ్చు, అంత తక్కువ ఖర్చులతో. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి. అందుకని అది బిజినెస్ సీక్రెట్ అని ఈ విషయాలు చెప్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు.
రఘురామరాజు గారు మీరు బిజినెస్ మ్యానే, మీకు చాలా బిజినెస్లో అనుభవం ఉంది, ఎన్నో బిజినెస్లు ఈ డక్కా ముక్కీలు మీరు చాలా చూసి ఉంటారు, దేశంలో చాలా బిజినెస్ మ్యాన్ చూసి ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ ఫార్ములా, ఈ టైప్ ఆఫ్ ఇవి ఎక్కడా తగిలి ఉండదు మీకు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే అనేది ఒక పాయింట్ అయితే? అదేనండి ఇక్కడ ఇందాక అంతే నేను కొంచెం చెప్పండి, స్లైట్గా డిఫర్ అవుతా. అంటే మా తమ్ముడు మాట్లాడిన దానికి, ఇందాక కుటుంబరావు మాట్లాడిన దానికి నేను కొంచెం స్లైట్గా డిఫర్ అవుతా. అలాగని ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోబడ్డ పార్టీ ప్రతినిధిగా అయితే నేను మాట్లాడతలేదు. కానీ అలా అనిపిస్తే మరి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని కూడా సొంత తల్లి చెల్లిలాగా వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు, ప్రజల్ని కూడా అలాగే చూసుకుంటున్నాడు. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదు అని ఆయన ఇప్పుడు ఇందులో ఉన్న షేర్ హోల్డింగు అంటే తండ్రి సంపాదించిన దాంట్లో కుటుంబరావు చెప్పినట్టు ఇద్దరికి వాటా ఉంటుంది. ఈ సంపాదన ఏమి తండ్రి చేసిన సంపాదన కాదు, ఇది నేను కేవలం నా యుక్తితో నా శక్తితో 1 లక్ష రూపాయలు సంపాదించుకొని నా యుక్తితో నేను మా తండ్రి గారి దగ్గర ఎవరైతే పనులు చేయించుకున్నారో వాళ్ళతో నేను పెట్టుబడి పెట్టించుకున్నాను, నా కంపెనీలో పెట్టుబడి పెట్టించుకున్నాను. నా తండ్రి సిన్సియర్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేశాడు, నేను వాళ్ళ దగ్గర నేను పిండుకున్నాను. నా తండ్రికి ఎటువంటి అవినీతి మరక లేదు. నేను ఇతను క్విట్ ప్రోకోలో వాళ్ళని గన్ పాయింట్ మీద ఏం పెట్టలా, ఇదిగో మా నాయన నీకు పని చేశాడు, లేకపోతే నాయన నీకు ఆ పని జరగాలి అంటే నువ్వు నాకు చెక్కు రూపంలో నీకు 350 రూపాయలు చేసి ఓ షేర్ పడేస్తాను, నువ్వు నాకు పెట్టుబడి పెట్టు అని తీసుకున్నాడు. అంటే ఇక్కడ నేను చూసి పాజిటివ్ పాయింట్ ఏంటంటే అది కోర్టులో ఉంది, అది తేలుతుంది అది క్విట్ ప్రోకో ఎలా చేశాడని. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఆయన సంపాదన కాదు ఇది, ఈ అక్రమ సంపాదన అయినా ఏ సంపాదన అయినా ఆ సంపాదన నాది, నా కుటుంబం కోసం నేను సంపాదించాను తప్ప నా తండ్రి అక్రమ సంపాదన అయినా నేను నా చెల్లికి వాటా ఇచ్చి ఉండేవాడిని. కానీ నా తండ్రి సంపాదన కాదు కాబట్టి ఇది నేను ఏ వాటా ఇవ్వక్కర్లేదు అని వాళ్ళ తండ్రి గారికి ఒక మంచి ఎండార్స్మెంట్ ఇచ్చాడు. పబ్లిక్ విషయంలో ప్రేమగా చూసుకుంటాననే విషయంలో అందరినీ కూడా నా శల్యమ్మలో మీరు నా శల్యమ్మలో మీ పిల్లలకి నేను మేనమావని అన్నాడు కాబట్టి అదే విధంగా చూసుకుంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి జనరల్గా చెప్పింది చేయడు, కానీ ఈ తల్లి చెల్లి విషయంలో ప్రజల విషయంలో మటుకు చెప్పింది చేశాడు అని నేను ఒక కితాబు ఇచ్చుకుంటున్నాను మా పార్టీ అధ్యక్షుడికి. ఇక్కడ నేను వాళ్ళకి డిఫర్ అయ్యా. పర్లేదు, మీ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిని ఆ రకంగా డిఫెండ్ చేసుకోవడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ సమర్థిస్తున్నా అదే సమర్థిస్తున్నారు, డిఫెండ్ సపోర్ట్ బ్యాక్. ఓకే, అయితే ఇక్కడ చెల్లి విషయంలో ఈ ఆస్తి వాటా ఇవ్వకపోవడం, తండ్రి సంపాదించిన దాంట్లో ఆయన సంపాదన ఏమైనా ఉంటే ఇవ్వద్దు దాచుకోమని చెప్పండి, దాచుకోవచ్చు, అది వేరు. కానీ తండ్రి సంపాదనలో పిల్లలకు హక్కు ఉంటుంది, అది క్లియర్ కదా. తండ్రి సంపాదనలో ఆమెకి చెల్లెలకి ఇవ్వకుండా సంపాదన లేదు కదా ఇక్కడ. ముఖ్యమంత్రి కదా, తండ్రికి సంపాదన లేదు సార్. అదే జగన్ నేను చెప్పిన అదే, తండ్రి సంపాదించలా. ముఖ్యమంత్రి ఉద్యోగం చేసుకుంటామంటే ఎవరికి పని జరిగిందో వాళ్ళ దగ్గర ఈయన పిండుకున్నాడు. వీళ్ళ ఆడిటర్ కలిపి వీళ్ళిద్దరూ పిండుకున్నారు. ఆ పిండుకుంటంలో పాత్ర వీళ్ళదే ఉంది కాబట్టి వీళ్ళనే కేసు పెట్టి వీళ్ళనే జైల్లో పెట్టారు తప్ప షర్మిల జైల్లో పెట్టలేదుగా. షర్మిల పార్టీ కోసం తిరిగింది, జైల్లో పెట్టలేదుగా. మీరు అన్నట్టు జైలు జీవితం అనుభవించింది జగన్ కాబట్టి దాని ఫలం కూడా నాకే రావాలని జగన్ భావించాడు. మీరు అర్థం చేసుకోవాలి. నాకు అర్థం కొంచెం అంటే జైలు శిక్ష జగన్ అనుభవించాడు. ఫైనాన్షియల్ గా అంత మెచ్యూరిటీ లేదు అర్థం చేసుకోవడానికి, టైం పట్టుద్ది ఆ షాక్ నుంచి బయటికి రా.
అయితే ఇప్పుడు ఇది జగన్మోహన్ ఏదైతే డబ్బు సంపాదించాడో చెప్పండి జైలుకి వెళ్ళాడు ఆయన. ఆ సంపాదించిన డబ్బు గురించే, ఆ క్విడ్ ప్రోకో ఇన్వెస్ట్మెంట్ల గురించే పాపం జైలుకి వెళ్ళి 16 నెలలు అతను జైల్లో ఉన్నాడు. సరే జైల్లో సుఖం అనుభవించాడా కష్టపడ్డాడా అన్నది సరే ఆ జైలర్లకి వాళ్ళకి తెలుసు, కానీ జైల్లో అయితే ఉన్నాడు. సో కాబట్టి జైలుకి వెళ్ళింది నేను, ఏ డబ్బు అయితే నేను తినేసానని చెప్పారో ఆ జైలు శిక్ష నేను అనుభవించాను కాబట్టి ఆ ఫలం నాదే. ఆ ఫలంలో తండ్రి సంపాదించిన దాంట్లో కుటుంబరావు చెప్పినట్టు సిస్టర్కి వాటా ఉంటుంది, కానీ అతను కష్టపడి జైలుకి వెళ్ళి సంపాదించుకున్న దాంట్లో మరి సిస్టర్కి వాటా అడగటం అనేది అది న్యాయం కాదు. ఇతను ఇవ్వటం ధర్మం, కానీ అడగటం న్యాయం కాదు అనేది నా భావన. మళ్ళీ ఇదేంట్రా బాబు పార్టీ ఫిరాయిస్తున్నాడని అనుకోవద్దు. అట్లేం లేదులే, లాజికల్ కంక్లూజన్ చెప్పారు మీరు. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు షర్మిల గారిని ఇట్లా ఇల్ట్రీట్ చేయడం కానీ, లేకపోతే ఆస్తిలో సరే అన్ని సంపాదనలు కాకపోయినా ఆవిడ సాక్షి అని క్లెయిమ్ చేస్తుంది, సాక్షిలో సగం నాదే అని, ఇంకేవో ఆస్తులు పంచలేదని, అందుకే కదా గొడవ కూడా అదే కదా. అట్లాగే పార్టీ పరమైన గౌరవం దక్కలేదనేది కూడా ఇంకొక సెకండ్ ఇది. సో ఇప్పుడు ఇవన్నీ తోడబుట్టిన అదే తోడబుట్టిన దానికి ఇవ్వకపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నిర్ణయమా, లేకపోతే ఇంట్లో భారతీ గారి ఫోర్స్ కూడా ఉందా? ఎందుకంటే షర్మిల గారు నిన్న భారతీ గారి పేరు కూడా ఇది ఎత్తారు కాబట్టి అట్నుంచి కూడా ఫోర్స్ ఉండడం సహజంగా. ఆడబిడ్డల పోరు ఉంటుంది, చాలా ఇళ్లలో ఉంటుంది, ఆ ఇంట్లోనే కదా. అట్లాంటిది ఏమైనా ఉండిందా? జనరల్గా మనం చాలా సినిమాల్లో చూసాం, చాలా సినిమాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి పడదు. మరి ఇక్కడ కూడా మరి అలాగే ఏదన్నా ఉందేమో మరి నాకైతే తెలీదు. నాకు సిస్టర్స్ లేరు కాబట్టి మాకంతా మగపిల్లలమే. మాకు ఇలాగా ఈ ఆడపడుచులకి వీళ్ళకి ఉండే ఇబ్బందులు పర్సనల్గా నాకు తెలియదు. సినిమా నాలెడ్జే. సినిమాల్లో అయితే మరి ఇలాంటివి చూసాం కాబట్టి ఉండొచ్చాము. సరే, తర్వాత ఈ కంపెనీల్లో ఇప్పుడు జగతి కానీ, లేకపోతే ఇందిరా టెలివిజన్ కానీ, లేకపోతే ఇంక కొన్ని కంపెనీల్లో కొంతమంది పెట్టుబడులు పెట్టారు కదా, భయానికో భక్తికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్లో ఉండడం కోసమో కొంతమంది పెట్టుబడులు పెట్టారు కదా. వీళ్ళందరి పొజిషన్ ఏంటండి ఇప్పుడు? చాలా పెట్టిందంతా వాళ్ళే. అదే వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరూ బక్రాలు అయ్యారా, బాగానే ఉన్నారా? నిజం డబ్బు పెట్టిందా అంటే యాక్చువల్గా వాళ్ళు పెట్టింది చేయించుకున్న పనికి డబ్బులు ఇచ్చారండి. చేయించుకున్న పనికి డబ్బులు ఇచ్చారు, అది సిబిఐ వాళ్ళ అభియోగం. వాళ్ళే పెట్టుబడులు పెట్టారు అని అంటే ఇక్కడ సిబిఐ కేసు నిలబడదు. తండ్రి చేసిన పనికి మా వాళ్ళు ఆగేశాడు అనేది సిబిఐ అభియోగం. వీళ్ళు చెప్పేది ఏంటి కోర్టులో చెప్పేది ఏంటి? ఆడికేం పని జరిగిందో నాకేం తెలుసా బాబు. నేను ఎవరో ఒక మెకిన్సీ దగ్గర లేకపోతే ఇంకెక్కడో రిపోర్ట్ తెచ్చాడు మా ఆడిటరు, దీని విలువ 350 రూపాయలు అన్నారు. అంతేనా? 350 అయినా చాలా చీప్గా వచ్చిందని చెప్పి వాళ్ళు డబ్బులు పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు కోర్టులో చెప్పేది అది. మా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మా కంపెనీలో డబ్బులు పెట్టారు అంతే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సిబిఐ ఏముంది? నో వాళ్ళు కావాలని పెట్టలేదు, పొద్దున్న జీవో ఇష్యూ చేస్తే అదే రోజు డేట్లో ఇటు చెక్కులు ఆగేశాడు అని చెప్పి వీళ్ళ అభియోగం. దట్ మైట్ బి ఏ కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికమేమో. అంటే అన్ని పెట్టుబడులు అలా రావటం కూడా యాదృచ్ఛికమేమో. ఎందుకని రాకూడదు? ఆడ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఆడ బ్యాలెన్స్ షీట్లో అరవిందో బ్యాలెన్స్ షీట్లో 1 కోట్ల ప్రాఫిట్ ఉంది, 25 కోట్లు ఎట్టాడు. అదే రోజు ఏదో స్థలం ఇస్తే ఇచ్చుండొచ్చు యాక్సిడెంటల్గా, అంతే తప్ప నేను ఇచ్చిన స్థలానికి ఆడ పెట్టిన పెట్టుబడికి సంబంధం లేదనేది సాక్షి వారు సిబిఐ కోర్టులో వాదన. అంటే మనం ఆ వాదన కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అతను వాదన గురించి చెప్తున్నా. సో డబ్బులు పెట్టిందంతా వాళ్ళే, వాళ్ళు ప్రతిఫలం ఆశించి పెట్టలా, చేసిన పనికి వాళ్ళు ఇవ్వవలసిన లంచం అనేదాన్ని లంచం అని అనకుండా పెట్టుబడిగా పెట్టారు. అది వాళ్ళకు కూడా ఒక వెసులుబాటుగా
లంసమ్గా లంసమ్ ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇదే ముఖ్యమంత్రి ఇలాగే ఇన్కమ్ ఉంటే మరి డివిడెండ్ ఇచ్చిన వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో. మరి ఆయన ముందే నేను ఇలా ముఖ్యమంత్రి అవుతాను, ఇలాగా పేపర్ అన్నీ స్టాఫ్ ఏమో గవర్నమెంట్లో పనిచేస్తారు, మన పేపర్ ముద్ర వేసినా పబ్లిక్ ఒకటి చదవకపోయినా విమానాల్లో రైల్వే స్టేషన్లో పడేసినా ప్రభుత్వ ఉద్యోగులతో కొనిపించగలను అని చెప్పి ముందే సాయిరెడ్డి వాల్యుయేషన్ ఊహించి మరి అంత వాల్యుయేషను మరి ఆయన చూపెట్టాడేమో తెలీదు. బట్ ఏదైనా జరిగిందైతే డబ్బులు పెట్టిందంతా 30% వాటాదారులు పెట్టారు. అందులో చాలా పేర్లు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు పెట్టిన దాంట్లో ఉన్నాయి, లేకుండా కూడా ఆ రూటింగ్ చేసిన వాళ్ళ పేర్లు ఇంకొన్ని ఉంటే అది నేను హైదరాబాద్ కోర్టులో 3 ఏళ్ళ క్రితం వేశాను. ఆ 3 ఏళ్ళ నుంచి అది అసలు హీరింగ్కే రావట్లేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు క్రాఫ్ట్కి నా అభినందనలు. రైట్. ఇప్పుడు ఆంధ్ర కోర్టులో ఏదైతే ఆల్రెడీ ఉన్నాయో అయ్యేసాం, మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఫిబ్రవరి 12 రావాలి. అది మన చేతుల్లో ఉండదు కదా, మిగిలింది తనులు, వాడికి మిగిలింది డబ్బులు. అది మన చేతుల్లో ఉండదుగా, వచ్చినప్పుడు ఓహో వచ్చింది అనుకోవడం, ఇంకా అది చేసేది ఏముంటుంది. రైట్. ఎనీవే వెంకటరమణారెడ్డి గారు, ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 4 లక్షల కోట్ల నిరుపేద అని మీరు ఇవాళ ఒకటి పెట్టారు. 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అంటే చిన్న విషయం కాదు, జనం నమ్మదగ్గ విషయమైనా. కొంతమంది ఏమో అమ్మ ఇంత డబ్బు ఉంది ఈయనకి, మనం అసలు ఈయనే మనకు పంచుతున్నాడేమో అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ బటన్ నొక్కేదంతా ఈయన డబ్బులేనేమో అని జనం అనుకునే ప్రమాదం కూడా ఉంది, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయంటే. కానీ ఆయన తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాడు. సొంత డబ్బు అయితే ఇవ్వడు. సొంత డబ్బు అయితే సొంత చెల్లికే ఇవ్వలేదు. సొంత డబ్బు అయితే సొంత చెల్లికే ఇవ్వలేదు. జనానికి ఎందుకు ఇస్తారు? సో ఇంత డబ్బు అనేది మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు? ఆ వాల్యూమ్ని నిజంగా అంత ఉందా? ఇప్పుడు బేస్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జగతి పబ్లికేషన్స్ చూస్తాం. జగతి పబ్లికేషన్స్ మేము తీసుకున్న వాల్యుయేషన్ అంటే ఇచ్చామంటే చాలా తక్కువ వాల్యుయేషన్ తీసుకున్నాం. ఎందుకంటే 250 రూపీస్ 350 రూపీస్ ప్రీమియంతో ఒక 70 రూపాయలు 12 ఇయర్స్ 14 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత ఒక 80 రూపీస్ పెంచాం. ఇప్పుడు ఆల్ క్యాలిక్యులేషన్స్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఛార్జ్ షీట్లో ఉండి ఈ అన్నగారు చెప్పినట్టు ఈ ప్రీమియంతో ఏదైతే తీసుకున్నారో ఆ బేసిస్ మీద ఓవరాల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకొని ఆ షేర్స్ ఇంటూ ఈ ప్రీమియం అమౌంట్. ఎందుకంటే మీకు తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ అన్ని 10 రూపీస్ షేర్సే, ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ షేర్స్ ని 350, 270, 200 వాళ్ళు ఇష్టమైనట్టు ఆ ప్రీమియం కంపెనీలు ఉన్నాయి. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీకు వైఎస్ భారతి గారు 42 కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. 42 కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. కొన్ని రిజైన్ చేసి ఉండొచ్చు, కొన్ని కొత్తగా డైరెక్టర్లు అయి ఉండొచ్చు. బట్ యాజ్ ఆన్ ఐ థింక్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ మేము తీసినప్పుడు 41 కంపెనీస్ లో ఆమె డైరెక్టర్ గా ఉంది. ఇప్పుడు ఈ 41 కంపెనీస్ లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టున్నారు, ఈ కంపెనీస్ ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి, అది తీయాలంటే అది చిన్న పని కాదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు జగతియే చూడండి, జగతి 3 కంపెనీల తర్వాత ఇటువంటి 41 కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి. మనకి తెలిసి మళ్ళీ బినామీ పేరుతో ఏముండాయో, ఇప్పుడు అతను ఉన్నాడు ఇంకొక ఆయన శెట్టి గారు, భీమి సంథింగ్ ఆయన పేరు, భీమరాజ్ సంథింగ్, ఆయన 30 కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. అన్ని జగన్మోహన్ రెడ్డి కంపెనీస్ లో పులివెందుల అబ్బాయి ఉంటాడు. ఇప్పుడు ఆయన పేరుతో ఏం కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. సో ఆ వెబ్ తీయాలంటే దానికి రేపు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇఫ్ పాసిబుల్ మన విత్ పాసిబిలిటీ ఉంటే అవి ఫైనాన్షియల్ ఆడిట్ చేసి ఇవన్నీ బయటకు తీస్తే కానీ అసలు వాస్తవాలు బయటకు రావనేది ఒక పాయింట్. మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళు ఈ కంపెనీస్ ఇన్వెస్ట్మెంటే కాదు, రియల్ ఎస్టేట్లో కూడా చాలా డబ్బులు బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అది ఏ విధంగా ట్రేస్ చేయాలి, ఏ విధంగా బయటకు తీసుకురావాలనేది ఇట్ ఈస్ నన్ను అడిగితే ఇట్ ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. బట్ మనమైతే ప్రయత్నం చేస్తాం. దేవుడి దయతో ఎక్కడైనా క్లూ వచ్చి మనం తీయొచ్చు,
అనేది ఎస్ ఇట్స్ ఆల్వేస్ మన హోప్ అనేది మనకు ఉండాలి కాబట్టి వీ కీప్ హోపింగ్. బట్ ఎస్ ఈ సిబిఐ కేసులు జరగకుండా ఆపింది, ఈ సిబిఐ కేసులు ఈ రోజుకి కూడా 0.1% కూడా ముందుకు పోలే. ఆ భయం అనేది లేకపోతే అతను ఎందుకు అడ్డుకుంటాడు సిబిఐ కేసులు? సిబిఐ కేసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? తొందరగా కంప్లీట్ చేసేస్తే ఆయన నీతి నిజాయితీ బయటకు వస్తే ఆయన కాలర్ ఎగరేసుకోవచ్చు కదా. కానీ ఎగరేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు ఆయన ఇరుక్కుంటాడని. దానికనే రకరకాల సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టులో రకరకాల కేసులు వేసి దాన్ని డిలే చేసి దాన్ని రానియకుండా చేయడం ఇది స్ట్రాటజీ. ఈ దొంగతనం చేసేవాళ్ళు, ఆ దొంగ డబ్బులు తినే వాళ్ళందరి స్ట్రాటజీ ఏంటంటే కోర్టు కేసెస్ని మనం ఎంత డిలే చేస్తే, కోర్టు కేసెస్ని మనం ఎంత తాస్కారం చేస్తే అంత మేబీ రేపు విట్నెస్లు చచ్చిపోవడం, లేకపోతే విట్నెస్ హెల్త్ బాగాలేకుండా రాకపోవడం, అసలు సాక్ష్యాలే తారుమారవడం, సాక్ష్యాలే వెళ్ళిపోవడం, ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ కదా. దానికని ఈరోజు మనం ఏమంటున్నాము, మన ఇప్పుడు ఒక పాలిటీషియన్కి ఒక కేసు పడినప్పుడు తొందరగా కంప్లీట్ చేసిందా, నా నీతి నిజాయితీతో నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, మా కుటుంబం పరువు పోద్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి మా తండ్రి గారి పేరు ఇది పోద్ది, ఆయనకి బ్లాక్ మార్క్ వస్తుంది, అది మచ్చ వస్తుంది, అది మంచి పద్ధతి కాదని అడగాల్సిన ముఖ్యమంత్రి అడిగే పరిస్థితుల్లో లేడు. సో హోప్ఫుల్లీ జస్టిస్ ఆల్వేస్ ప్రివేల్స్ అని ఇంగ్లీష్లో అంటాం కాబట్టి ఆ జస్టిస్ ప్రివేల్ అవుద్దని, న్యాయం జరగద్దని, ఈయన శిక్షిస్తారని మనం కోరుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. బట్ ఎస్ ఇప్పుడు కన్నా ఈ 4 లక్షల కోట్లు మనం ట్రేస్ చేస్తామా, అది రికవర్ చేస్తామనే పాయింట్ కన్నా ప్రజలు ఇతను చేసిన అవినీతి ఈ విధంగా ఈ స్టేజ్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు 2004లో 40 లక్షలకి ఆయన ఇళ్లు తాకట్టు పెట్టుకున్న స్టేజ్ నుంచి 4 లక్షల కోట్లకి ఎదిగిన వైఎస్ కుటుంబం అంటే ఇట్ ఈస్ ఏ మిస్టరీ అంటామా, మిరకిల్ అంటామా? అసలు దాన్ని ఏ విధంగా మనం -40 lakhs to 4 lakh crores ది జర్నీ ఆఫ్ ద వైఎస్ ఫ్యామిలీ అని ఒక సినిమా తీయవచ్చు, ఒక పెద్ద బుక్ చదవచ్చు, ఎకనామీ బీకామ్ MBA క్లాసులు, ఆ చార్టెడ్ అకౌంటెన్సీలో అసలు ఈ సబ్జెక్ట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక కేస్ స్టడీ చేసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించగలిగాడని మీరు అన్నట్టు ISBలో అంతా జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్తే అక్కడ చదువుకున్న పిల్లలు కూడా కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఎందుకంటే అంత తెలివిగల్లోడని అతను కూడా ఫీల్ అవుతుంటాడు. ఓకే, ఏ విధంగా వ్యాపారం చేయకూడదు, ఏ విధంగా మోసం చేసి సంపాదించకూడదు అనేది కూడా మనం జగన్మోహన్ రెడ్డి బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అతను పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా ఉంటే బాగుపడగలిగితే మంచిగా మంచి కడిగిన ముత్యంలాగా ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు అన్న నాణ్యానికి రెండో వైపు అన్నట్టుగా చెప్పొచ్చు, అది నిజమే. రైట్, ఫైనల్గా రఘురామరాజు గారు సిబిఐ ఏం చేయట్లేదు, ఈడీ ఏం చేయట్లేదని చేస్తే బాగుండని రమణారెడ్డి గారు ఆశిస్తున్నారు. ఇప్పుడే ఇవాళ బ్రేకింగ్స్ ఏంటి అంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కి సంబంధించి ఏదో భూ కుంభకోణంలో ఉందని ఈడీ మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం ఆయన క్యాంప్ ఆఫీసు అది ఇది మొత్తం సీజ్ చేసి పడేశారు. నానా బీభత్సం జరుగుతుంది అక్కడ. ఆయన ఎనీ మూమెంట్ అరెస్ట్ అవ్వచ్చు అని భార్యని రెడీ చేస్తున్నారు సీఎం చేయడానికి. సరే, అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం రెసిడెన్స్ ఏంటంటే అతను ఒక మైన్కి ముఖ్యమంత్రి ఉండగా అతను సొంతానికి ఒక మైన్ శాంక్షన్ ఇచ్చుకున్నాడు అనేది అభియోగం. దానివల్ల ఏదో లబ్ధి పొందాడని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నా సరే, తమ్ముడు 4 లక్షల కోట్లు అన్నాడు. సరే, నేను అంత పెద్ద ఫిగర్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ 1 లక్ష పైన ఉండొచ్చు. కానీ 4 అనేది పెద్ద ఫిగరు. పైగా ఇప్పుడు మనం నిజంగా 4 అయినా 4 గురించి మనం మాట్లాడుకుంటే పెద్ద ప్రమాదం ఉంది. ఆహా, ఇంత డబ్బు వీడి దగ్గర ఉందంటే మనకు వాళ్ళు ఇస్తాడని చెప్పి లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళందరూ 1 లక్ష కోట్లు తినేసాడంటే, అబ్బా 1 లక్ష తినేసాడా, బాగుందిరా బాబు అని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. సంచేత ప్రజలు కూడా ఎక్కువ తినేసిన వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక 4 లక్షలు ఒకవేళ తినున్నా మనం దాన్ని 1,50,000 కోట్లకు రెస్ట్రిక్ట్ చేసుకుంటాం, మంచిది. అంచేత 4 ఉండుండకపోవచ్చు, ఒకవేళ తినున్నా
మనం చెప్పకపోతే ఇవాళ ప్రజల యాటిట్యూడ్ కూడా మారిపోయింది. లంచం తీసుకున్నాడంటే దాన్ని తప్పుగా ఎవడో భావించట్లేదు. ఎందుకంటే ప్రతి ఓటరు లంచం తీసుకునే ఓటేస్తున్నాడు కాబట్టి లంచం అనేదాన్ని ఎవడో కూడా అదొక నీచమైన పనిగా భావించట్లేదు. అఫ్కోర్స్ ఆ భావన పోవాలి. డబ్బులు లేకుండా ఓటేసే వ్యవస్థ ఈ ఎలక్షన్లో రావాలని కోరుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఎందుకంటే డబ్బులతోనే ఎలక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఎక్కువ డబ్బులు పెట్టగలిగినవాడు రాజకీయాల్లో ఈ భూప్రపంచం మీద ఉన్నవాడు ఎవడు లేడు. బట్ ఒక మైన్ ఇచ్చుకున్న హేమంత్ సోరెన్ ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు కుంభకోణంలో ఉన్న ఎంతైనా తప్పే అనుకోండి. 100 కోట్ల కుంభకోణంలో లిక్కర్ కుంభకోణంలో ఉన్న వీరే తప్పే కాదంటలా. బట్ వీళ్ళ మీదే ఇంత చర్యలు ఉన్నప్పుడు ఏమో మేబీ సరైన సమయంలో మరి ఇలాగా సరే తమ్ముడు పెద్ద ఫిగర్ చెప్పాడు 4 లక్షలని నేను ఏకీపించను. కానీ మళ్ళీ ఇక్కడ నేను పార్టీ సభ్యుడిగా మాట్లాడదల్లా అంత ఫిగర్ ఉండకపోవచ్చు అనేది నా భావన. అంటే అంత అవకాశం ఉంటుందా అని అంతే. బట్ ఇక్కడ మరి ఏమో సడన్గా చర్యలు ఉంటాయేమో అనేది నా భావన. చూద్దాం రాబోయే రోజుల్లో పొత్తులు ఎలా ఉంటాయి, సీరియస్నెస్ ఎలా ఉంటుంది అనేది. అఫ్కోర్స్ పొత్తులకి ఈ సీరియస్నెస్కి సంబంధం లేనప్పటికీ చూద్దాం. మరి ఎప్పటికైనా మరి తప్పు చేసిన వాడికి శిక్ష కాస్త ఆలస్యంగా అయినా పడే అవకాశం ఉంది కాబట్టి ఏమో పడుతుందేమో చూద్దాం. ఈలోపు ఒకవేళ కడిగిన ముత్యంలాగా ఆ కేసులు తేల్చుకుని ఇవన్నీ నిజమైన పెట్టుబడులే అసలు క్విట్ ప్రోకో కాదు అంటే ఓకే, దేనికైనా మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ ఒకటి ఈసారికైతే ఆయన భస్మాసురుడని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలందరినీ తల్లి చెల్లిగా భావించి అది నిజం చేశాడు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు చెల్లి అతన్ని ఎలా దూరం పెట్టిందో రాష్ట్రంలో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా అతన్ని అలాగే దూరం పెట్టి అద్వితీయమైన పరాజయానికి గురి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా వెంకటకృష్ణ గారు. ఆ స్పేస్ ఇవ్వకూడదు, పరాజయం అనే స్పేస్ ఇవ్వకూడదు. అదొకటే వర్డ్. స్పేస్ ఇస్తే మళ్ళీ అర్థాలు మారిపోతాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు అండ్ వెంకటరమణ గారు. పరులకు జయం అతనికి పరాజయం. ఓకే, అట్లా మాలాంటి పరులకు జయం అతనికి పరాజయం. ఓకే ఓకే అలా చదువుకున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు అండ్ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చర్చలో